గుర్తించాల్సిందే, వాళ్ళను గౌరవించాల్సిందే. వాళ్ళు దీనికి అర్హులని కూడా మీరు భావించుకుంటే దాన్ని మేము కాదనలేము. కాకపోతే ఈ 9 మందిలో గద్దర్ ఇప్పటికే సోదరులు గద్దర్కు నంది అవార్డు స్థానంలో గద్దర్ అవార్డు ప్రకటించడం జరిగింది. అయినప్పటికీ ఆయన సేవలు గుర్తించదలుచుకుంటే మనకు అభ్యంతరం లేదు. గద్దర్ గారి కూతురు వెన్నెలకు కూడా ఏదో సాంస్కృతిక సంబంధించిన దాని మీద చైర్మన్ చేయడం జరిగింది. అయినప్పటికీ మళ్ళా గద్దర్ కుటుంబానికి ఒక 300 గజాల స్థలాన్ని ₹1 కోటి ఇవ్వడాన్ని మేము స్వాగతిస్తున్నాం. మాకు అభ్యంతరం లేదు, మాకు ఈర్ష్య లేదు, దేశం లేదు, అభ్యంతరం లేదు. కానీ అతిపెద్ద గుర్తింపే నంది అవార్డు స్థానంలో గద్దర్ పేరుతో రావడం అనేది అందరం కలిసి స్వాగతించాం, గౌరవించాల్సిందే. గూడంజన్న ఆయన సేవలు కళారూపాలుగా ఉన్నాయి. ఆయన మా సోదరుడు మాల. బండి యాదగిరి ఆయన మా సోదరుడు మాల. జయరాజ్ మా సోదరుడు మాల. గోరటి వెంకన్న మా సోదరుడు మాల. ఓకే, 9 మందిలో సింహభాగం మా మాల సాంస్కృతిక వర్గం సంబంధించిన కళాకారులకు దక్కింది. ఓకే, మాదిగ సామాజిక వర్గం అని చెప్పి అందశ్రీ గారికి ఇచ్చినామని చెప్పి చాలా మంది ప్రచారం చేస్తుండ్రు. మా అందశ్రీ గారే, మీరు చెప్తున్న మాదిగ సామాజిక వర్గం అని చెప్పబడుతున్న మా అందశ్రీ గారే నేను మాదిగనే అని చెప్పుకుంటే మేము మాదిగలుగా గుర్తిస్తాం. తను చెప్పాలి కదా. జయరాజ్ చెప్తాడు నేను మాల అని, గద్దర్ చెప్పిండు ఎస్ నేను మాలైనా నేను విప్లవకారుణ్ణని. గోరటి వెంకన్న నేను మాల అని చెప్పి వర్గీకరణ వ్యతిరేకంగా శాసన మండలిలో మాట్లాడిండు. జయరాజ్ అదే సమీర్ గూడంజన్న మేము మాలని చెప్పుకోగలిగారు. షెడ్యూల్ కులాల్లో 5గురికి ఇస్తే 5గురు మేము మాలని గతంలో చెప్పుకునే చరిత్ర ఉన్నది. కానీ మీరు ఫలానైన మాదిగాని మీరు చెప్తున్నది ఏదైతున్నదో, నేను నాకు ఏ కులం లేదు, నేను మాదిగాని కూడా కాదు, నేను విశ్వనరుడు అని చెప్పుకుంటాడు. బహుశా విశ్వనరుడి పేరుతో ఇచ్చినందుకు మేము స్వాగతిస్తాం. ఒకవేళ అతను మాదిగాని మీరు చెప్పియదలుచుకుంటే ఆయనతో మాదిగాని అనిపించండి. విశ్వనరుడని ఆయన చెప్పుకుంటాడు, నేను మాదిగా కాదని అంటుండ్రు. చాలా ఇంటర్వ్యూ మేము విన్నాం. ఈ 30 ఏళ్ల ఎంఆర్పిఎస్ పోరాటంలో ఏనాడు ఆయన భాగస్వామి కాదు. ఏనాడు ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని సమర్థించినట్టుగా లేడు. ఏనాడు తను మాదిగాని చెప్పుకోలేదు. ఏనాడు తను మాదిగాని చెప్పుకోలేదు. ఇంకా ఆయా సందర్భంలో నన్ను మాదిగాని పిలవడం ఎవరు చేయొద్దని కూడా అన్న సందర్భాలు ఉన్నాయి. మీరేమో ఆయన మాదిగాని మా మీద రుద్దుతుండు, ఆయనో నేను మాదిగ కాదని ఆయన అంటుండు. ఇంకేదా అంటే విశ్వనరుడు అంటాడు. ఆయన విశ్వనరుడి పేరుతో ఆయన గుర్తింపిస్తే మాకు అభ్యంతరం లేదు. ఒకవేళ మాదిగనే పేరుతో మీరు ఇచ్చిందని చెప్పదలుచుకుంటే మాత్రం తన నోటి నుంచి నేను మాదిగనే అని చెప్పి అనిపించాల్సిన అవసరం ఉన్నదని, అనిపించి ఇస్తే ఇంకా మేము స్వాగతిస్తామని చెప్పి మేము భావిస్తున్నాం. ఒకవేళ మీరు ఆయన నోటి నుంచి అనిపించి ఇచ్చినా 5 ఒకవైపు అయింది, 1 ఒకవైపు అయింది. ఒకవేళ మీరు అనిపించి ఇచ్చిన కదా, ఒకవేళ మీరు అతను మాదిగే అని ఒకవేళ ఆయన నోటి నుంచి అనిపించి ఇచ్చిన మాకు అభ్యంతరం లేదు. కానీ ఆయన నోటి నుంచి అనిపించాల్సిన అవసరం ఉన్నది. అయితే నేను మాదిగను కాబట్టి నాకు ఇచ్చిందని ఆయన అనుకోకపోతే కళాకారులు అనుకుంటే, వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో కళాకారుల కులం అంటేనే మాదిగలు గుర్తుకొస్తారు. తెలంగాణ కళాకారులు అంటేనే ఎక్కువ మంది మాదిగలు గుర్తుకొస్తారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మొత్తం ధూమ్ధాముల పేరుతో నడిచింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కళారూపాలంటేనే ధూమ్ధామ్ అనేది ముందుకు వచ్చింది. మరి ఆ ధూమ్ధామ్ నిర్వహించిన రసమై అర్హుడు కాదా? ఎవరైనా అనుకుంటారేమో, ఆ రసమై బీఆర్ఎస్ కదా, రసమై బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవుతాడు కదా, కాంగ్రెస్ ఆ కోణంలో రాజకీయంగా గుర్తింపునివ్వలేదేమో, రాజకీయంగా చూసి ఇచ్చిందేమని అనుకుంటే, మరి గోరటి వెంకన్న ఎవరు? గోరటి వెంకన్న ఎమ్మెల్సీనే కదా, ఎమ్మెల్సీ చేసింది కేసీఆరే కదా. మరి తెలంగాణ
ఉద్యమం జరుగుతున్న కాలంలో కళాకారులంటే ధూమ్ధామ్ గుర్తుకొచ్చిందా, ఇంకెవరన్నా గుర్తుకొచ్చారా? కళాకారులంటే ధూమ్ధామ్ గుర్తుకొచ్చిందా, ఇంకెవరన్నా గుర్తుకొచ్చారా? ధూమ్ధామ్తో పాటు మా రసమయ్యతో పాటు ఎంతో మంది మా తమ్ములు, మా సోమన్న కావచ్చు, మా గిద్దా రామనరసయ్య కావచ్చు, స్వామి కావచ్చు, లేదా మా అశోక్ కావచ్చు, మా కిషోర్ కావచ్చు, ఒక మాటలు చెప్పుకుంటే నోటి నుండి ఒక 10 పేర్లు చెప్తే 10 పేర్లు ముందు మాదిగలే గుర్తుకొస్తాయి. మా సుక్కరామ నరసయ్య కావచ్చు, ఎవరైనా కావచ్చు. వీళ్ళు ఎందుకు గుర్తుకు రాలేదు? కవులు కళాకారుల పేరుతో వీళ్ళు ఎందుకు గుర్తుకు రాలేదు? ఒక్కరు కూడా. తమ్ముడు భరత్, దర్వెల్లన్న, నాగరాజు, అంతర్పు నాగరాజు, రవీందర్, దాదాపు నోటికి చెప్పేటోళ్ళే తెలంగాణ మొత్తం మీద పాటలు పాడి తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రతొలగించిన వాళ్ళు ఒక 20 మంది టాప్ కళాకారుల నాయకత్వం ఉన్నది. ఒక్కరెందుకు గుర్తుకు రాలేదు? నేను రసమై పేరు ఎందుకు చెప్పిందంటే, ధూమ్ధామ్ అంటేనే రసమై అనే పేరు వచ్చింది కాబట్టి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ధూమ్ధామ్ల పాత్ర కీలకం కాబట్టి, రసమయ్యతో పాటు అంతఃపురం నాగరాజు మళ్ళీ మిగతా పేర్లు చెప్పిన అందరూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ఉర్రతొలగించడంలో కీలక పాత్ర పోషించారు. ఒక్కరు గుర్తుకు రాలేదే వీళ్లకు? నేను వాళ్ళ సేవల్ని తక్కువ చేసి చూపెట్టట్లేదు, కానీ మాదిగ కళాకారుల సేవల్ని ఎందుకు తక్కువ చేసి చూచారు అంటున్నాను. మీరు ఏ 5 అయితే ప్రకటించారో ఆ 5 సేవల్ని మేము తక్కువ చేసి చూడట్లేదు. మీరు గుర్తించడాన్ని స్వాగతిస్తున్నాం కూడా. కానీ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కళాకారులు అంటేనే మాదిగ బిడ్డల త్యాగాలు, శ్రమ, వాళ్ళ టైం అంతా వీళ్ళ పేరుతో వెచ్చించారు కదా, మరి వాళ్ళని ఎందుకు అవమానించారు అని, వాళ్ళకి ఎందుకు గుర్తింపు రాలేదు అని, వాళ్ళకి ఎందుకు ఈ గౌరవం దక్కలేదు అని ఇది సూటిగా జవాబు చెప్పాల్సింది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సూటిగా జవాబు చెప్పాల్సింది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. అంతేకాదు, చాలా బాధాకరమైన విషయం ఏంటంటే 1 కోటి రూపాయలు 300 గజాల సంబంధించిన అంశం కాదు ఇది. 1 కోటి రూపాయలు 300 గజాల అంశం కాదు. ఇది కళాకారుల గౌరవానికి సంబంధించిన అంశం, కళాకారుల గుర్తింపుకు సంబంధించిన అంశం. ఆ కళాకారులకు దక్కే గౌరవంలో నా మాదిగ బిడ్డలు లేరు అని, ఆ కళాకారులకు దక్కాల్సిన గుర్తింపులో నా మాదిగ బిడ్డలకు రాలేదని, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మాదిగ కళాకారుల పాత్ర అతి కీలకమని మేము స్పష్టం చెప్తున్నాం. అదే సమయంలో